క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న చరణం పాడుకుందాం. చాలునయా చాలునయా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుపుకుంటున్నారు? ఫాదర్స్ డే. తండ్రి అంటే నాన్న అనే దానికి అవధులు లేవు. నాన్న అనే పదానికి ఎంత చెప్పినా కూడా తనివి తీరనిది. అందులో ఉండే మాధుర్యము చాలా గొప్పది. ఈ లోకంలో మొట్టమొదటిగా అందరికంటే కూడా ప్రేమ చూపించేది దేవుడు తర్వాత తండ్రి, తల్లి. ఈ ప్రేమకి అవధులు ఎప్పుడు కూడా ఉండవు. అందుకే తండ్రి, నాన్న ఫాదర్స్ డే అని ఈరోజు జరుపుతున్నాం. ఫాదర్స్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఫాదర్ అనే దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఫాదర్స్ అనే దాంట్లో ఎవరు చెప్పినది? గుడ్, ఫ్యాన్సీ, వెరీ గుడ్. ఫాదర్ అనే దాంట్లో 6 అక్షరాలు ఉన్నాయి. ఈ 6 అక్షరాలు చాలా విలువైనవి. ఫాదర్ అంటే మొట్టమొదటిది ఎఫ్ అంటే ఫర్గివ్. ఎఫ్ అంటే ఏమి? ఫర్గివ్ అంటే తండ్రి క్షమించేవాడై ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? క్షమించేవాడు. ఈ ప్రపంచంలో మనం ఏమి చేసినా కూడా క్షమించేది ఎవరు అంటే తల్లి, తండ్రి మాత్రమే క్షమించేవాడు. ఇంతకుముందు మనం పాడిన పాట చాలా మాధుర్యంగా ఉంది. ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తన జీవిత భాగాంశాన్ని తండ్రితో చెప్తున్నాడు. మార్గము చూపుమో ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించుము కంటికి. మాధుర్య ప్రపంచాన్ని చూపించు అంటాడు. తండ్రిని విడిచి వెళ్ళిపోయినాడు. ఆ తండ్రి స్థానాన్ని వదిలిపెట్టి కుమారుడుగా బయటికి వచ్చేసినాడు. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ కుమారుడు పడుతున్నటువంటి వేదన చాలా భయంకరమైనది. తండ్రి అంటే భారాన్ని భరించేవాడు. తండ్రి ప్రతి కష్టాన్ని కూడా తన మీద వేసుకొని పెంచేవాడే తండ్రి. అందుకే ఈ చిన్న కుమారుడు లోకమే స్వర్గం అనుకొని, లోకమే వైభోగం అనుకొని తండ్రిని విడిచి లోకంలోనికి వచ్చినాడు. లోకంలోనికి వచ్చేసరికి ఆ లోకంలో ఉండే ప్రేమనంతా కూడా అనుభవించి, ఆ లోకంలో ప్రేమ లేదు, నా తండ్రి దగ్గర మాత్రమే నాకు సంపూర్ణమైన ప్రేమ దొరుకుతుంది
నేను నా తండ్రి దగ్గరికి ఒక పనివానిగా నేను వెళ్ళినా కూడా నా తండ్రి నన్ను క్షమిస్తాడు అని కుమారుడు తండ్రి దగ్గరికి ప్రయాణమయ్యాడు. కుమారుడు ఒక పనివానిగా వెళ్ళి తండ్రిని అభ్యర్థించి తండ్రిని వేడుకొని ఒక పనివానిగా చేరినా కూడా ఆ పనివాని స్థానములో నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు అనుకున్నాడు కుమారుడు. కానీ తండ్రి ప్రేమ ఎన్నడెన్నడు కూడా మారనటువంటి ప్రేమ కాబట్టి తన కుమారునికి ఎల్లప్పుడూ కూడా తన హృదయములో కుమారుని స్థానాన్ని అనుగ్రహించినాడు. అందుకే తండ్రి క్షమించేవాడు, తండ్రి భారాన్ని భరించేవాడు. 103వ కీర్తన 3వ వచనం చూస్తే ఆయన 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటిని కూడా క్షమించేవాడు, ప్రతి దోషమును ప్రతి పాపమును కూడా క్షమించేవాడే తండ్రి. ఈనాడు ప్రతి కుమారుడు కూడా తండ్రి యొక్క సంరక్షణలో పెరుగుతున్నాడు. చాలా మందికి అసలు తండ్రి అంటే కూడా తెలియదు. చాలా మంది చెప్పి బాధపడుతుంటాడు, నా తండ్రి ముఖము నేను చూడను కూడా చూడలేదు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రిని నేను కోల్పోయినాను అని చెప్పి కన్నీళ్లు కారుస్తుంటారు. నా తండ్రి ప్రేమను నేను కోల్పోయాను అని చెప్పి బాధపడుతుంటారు. ఎవరైనా పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతున్నప్పుడు, వారిని తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు తండ్రి లేని పిల్లలు పడే వేదన చాలా భయంకరమైనది. వాళ్ళు అనుకుంటారు, నాకు కూడా తండ్రి ఉండింటే నా తండ్రి కూడా నన్ను బయటికి తీసుకొని పోయేవాడు, నా తండ్రి కూడా నన్ను ఎంతగానో ప్రేమించేవాడు అని నలిగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా చాలా మంది తల్లిని తండ్రిని కలిగి ఉన్నారు. అయితే నీ తండ్రిని నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు అని దేవుని మాటలో ఉంది. ఇక్కడ చూస్తే 103వ కీర్తన 3వ వచనములో ఆయన నీ దోషములన్నిటిని కూడా క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు ఆయనే. ఎవరాయన అంటే తండ్రి, మన దేవుడు. మన దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, మన తండ్రి మన పాపములను క్షమిస్తాడు. ఈ లోకంలో ఎంత తప్పు చేసినా కూడా ఆ తప్పుని క్షమించేది ఎవరు అంటే తండ్రి మాత్రమే. అందుకే తండ్రి ప్రేమ చాలా గొప్పది. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈనాడు తల్లిదండ్రులతో గడపడానికి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట, మాకు సమయం లేదు, మాకు సమయం లేదు, చాలా బిజీ షెడ్యూల్ నాది, నేను నా తల్లిదండ్రులతో గడపలేను అని చెప్తుంటారు. అదే మాట నీ తండ్రి నీ తల్లి అనుకొని నీతో సమయము గడపకపోతే ఇంత గొప్పవాళ్ళ మనం కాదు. ఎన్ని పనులున్నా కూడా మన పిల్లలతో మనము సమయము గడిపి వారిని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళు పనుల్లో పడిపోయి ఏం చెప్తారంటే, నా పిల్లలతో గడపడం, నా తండ్రితో గడపడానికి నాకు సమయము లేదు అని చెప్తుంటాం. కానీ నీ తండ్రిని నువ్వు చూడకపోయినా, నీ తండ్రిని నువ్వు సంరక్షించకపోయినా, వృద్ధాపంలో తల్లిదండ్రులను చూడకపోయినా కూడా నీ తండ్రి నీ తల్లి మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నీ దోషములన్నిటిని కూడా ఏమంట క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే క్షమించేవాడే తండ్రి. 31వ అధ్యాయం ఇర్మియా 34వ వచనము చూస్తే, ఇర్మియా 31వ అధ్యాయము 34వ వచనం, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనెను. నేను ఎన్నడూ కూడా వారి పాపములను జ్ఞాపకము చేసుకోను. తండ్రి పిల్లల యొక్క పాపములను, పిల్లల యొక్క దోషములను ఏ రోజు కూడా జ్ఞాపకము చేసుకోడు. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల మీద పగబడ్డాడు, పిల్లల మీద ఈర్ష్యను పెంచుకోడు, కోపాన్ని పెంచుకోడు. ఒకవేళ కోపం ఉన్నా అది తాత్కాలికమైనటువంటి కోపమే. నీవు నశించిపోవాలని, కుమారులు మరి నాశనము కావాలని, కుమార్తెలు నాశనము కావాలని ఏ తల్లి ఏ తండ్రి కూడా కోరుకోడు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తుగా ఉండాలని, పిల్లలు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకునేది తండ్రి తల్లి మాత్రమే. నీ ఎదుగుదలను చూసి ముందుగా సంతోషపడేది ఎవరు? మందా తండ్రా? నీ ఎదుగుదల, నువ్వు బాగా పెరుగుతుంటే,
సమాజంలో నిన్ను పొగుడుతూ ఉంటే, ప్రతి ఒక్కరు నీ గురించి గొప్పగా చెప్తుంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఎవరంటే తండ్రి. కుమారుని ఎదుగుదలను చూసి సంతోషించేది తండ్రి. మొట్టమొదటిగా కుమారుని ఎదుగుదలను చూసి కాలర్ ఎగిరేసేది కూడా తండ్రి. తండ్రికి చిన్న చూపు తేవాలన్నా, తండ్రికి గౌరవం నిలబెట్టాలన్నా కుమారుల చేతిలోనే ఉంది. తల్లి తండ్రి కూడా వారిని చక్కగా పెంచినప్పుడు వారు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా వారు ఎదగాలి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు అంటుంది. ఎన్నడూ కూడా దేవుడు పాపములను అపరాధములను జ్ఞాపకము చేసుకోడు. ఎవరు? తండ్రి. ఆయనే సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడు. మన తండ్రి కూడా మన పాపములను మన దోషములను జ్ఞాపకము చేసుకొనక వాటిని కప్పిపుచ్చి నిన్ను గొప్పగా ఎదగాలని ఆశీర్వదించేది ఎవరు అంటే తండ్రి మాత్రమే. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకోవాలి. అందుకే ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవా తండ్రి, నేను నీకును పరలోకమందును వానికి నేను ఏం చేసినాను, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేను క్షమాపణ అడగాలి అని కుమారుడు ప్రయాణమైనాడు. నీవు నేను కూడా చేసినటువంటి అపరాధములను పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు మన పాపములను క్షమించేవాడుగా ఉంటాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని ఏం చేస్తాడు ఆయన? పవిత్రులనుగా, పనికి మాలిన వారమైన మనలను, అపరాధులమైన మనలను ఏం చేస్తున్నాడు ఆయన? పవిత్రమైన వారుగా చేస్తున్నాడు. తండ్రి ఈక్వల్ టు ఒక సబ్బు లాంటి వాడు. తండ్రి ఎటువంటి వాడు? సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుంది? దివ్యా, అంత సీరియస్ గా చూస్తున్నావు. సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుంది? మనిషిని, బట్టలను శుభ్రం చేస్తుంది. తండ్రి కూడా కుమారుల కుమార్తెల యొక్క మలినాన్ని కడిగి వేస్తుంది. ఏది అంటే సబ్బు. తండ్రి కూడా అట్లా పని చేస్తాడు. నీ వాక్యము ఏమైందంట? చాకలి వాణి సబ్బు వంటిది. దేవుని వాక్యం కూడా శుద్ధి చేస్తుంది. తండ్రి తల్లి కూడా మనలను పవిత్రులుగా చేయాలని ప్రయత్నం చేస్తాడు తండ్రి తల్లి. నువ్వు పనికిమాల వాడైపోతున్నప్పుడు, నువ్వు పనికిమాల దానిగా మనం అవుతున్నప్పుడు అందరికంటే దుఃఖపడేది ఎవరు? తల్లి తండ్రి. నువ్వు గొప్ప స్థితిలోనికి ఎదుగుతున్నప్పుడు, నిన్నే అందరూ పొగుడుతున్నప్పుడు అందరికంటే గొప్పగా సంతోషించేది మొట్టమొదటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు మాత్రమే. నీ దేవుడు కూడా నిన్ను చూసి సంతోషించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. మరొకసారి చదువుతున్నా చూడండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎటువంటి వాడు? నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, మన పాపములను అపరాధములను మన తండ్రి ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనల్ని పవిత్రపరిచేది ఏది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది, పవిత్రులుగా శుభ్రపరుస్తుంది దేవుని యొక్క రక్తము. నెహెమ్యా 9వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకున్నట్లయితే, అయితే నెహెమ్యా 9:17, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయాలుత్వములు గల దేవుడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుడు మనల్ని విసర్జింపని దేవుడు. మనలను దేవుడు దూరము పెట్టే దేవుడు కాదు. ఆయన కోపము ఎంతసేపు ఉంటుందంట? ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ వాత్సల్యత నిరంతరం ఉంటుంది.
మనం ఉన్నన్ని రోజులు ఉంటుంది. తండ్రి కోపము కూడా, తల్లి కోపము కూడా కొద్దిసేపే మన మీద ఉంటుంది. ఈ చిన్న కుమారుడు కూడా ఆ కోపాన్ని తట్టుకోలేక, తండ్రి దగ్గర ఉండేటువంటి ఆ స్థితిని భరించలేక, ఆ ప్రేమను అనుభవించలేక లోకం వైపు వెళ్ళిపోయినాడు. అతని పరిస్థితి ఏమైంది? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనందరికి తెలుసు ఏమైంది అతని పరిస్థితి. చెప్పాలా ఏమైంది? పందుల పొట్టు కూడా ఆయనకు దొరకలేదు. ఆ పందుల పొట్టు దొరకనప్పుడు తండ్రి యొక్క ప్రేమ, తండ్రి పోషణ, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన చూపించిన ఆ ప్రేమ, కనికరము ఆ కుమారునికి జ్ఞాపకం వచ్చినాయి. అందుకే మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి ప్రయాణమై ఉన్నాడు. తండ్రి అతనిని క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి తన మెడ మీద పడి తన కుమారుని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. క్షమించినాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టినాడు. ఇది తండ్రి ప్రేమ. కుమారుడు మాత్రం ఏమనుకున్నాడు? ఎట్లా పోవాలనుకున్నాడు? పనివానిలో ఒకనిగా. కానీ తండ్రి ప్రేమ క్షమించే ప్రేమ, కౌగిలించుకునే ప్రేమ, ముద్దాడే ప్రేమ. ఇంత ప్రేమను దేవుడు మన మీద చూపిస్తున్నాడు. మన కన్న తండ్రి కూడా దేవుని తర్వాత ప్రేమించేది ఎవరు అంటే కన్న తండ్రి, కన్న తల్లి మాత్రమే. రెండవది, మొదటిది ఎఫ్ అంటే ఫర్గివ్, రెండు అడ్వైస్. అడ్వైస్ అంటే సలహాదారుడు. ఎవరు? తండ్రి. చిన్న ఉన్నప్పుడు మనము తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వింటాం. పెద్దగా అయినప్పుడు ఏం చేస్తామంటే తల్లిదండ్రులు చెప్తే ఏం చెప్తారు? నాకు తెలుసులే, నువ్వేం చెప్పొద్దు అని తల్లిదండ్రులకి రివర్స్ మనం ప్రశ్న ఇస్తాం. నాయనా అది అగ్గిరా కాలుతుంది అని చెప్తే చిన్నగున్నప్పుడు వింటాం. ఒకవేళ వినకుండా దాన్ని ముట్టుకుంటే కాలినప్పుడు తెలుస్తుంది దానికి ఆ ప్రభావం. నా తండ్రి చెప్పినా కూడా, నా తల్లి చెప్పినా దాని పెద్దకు వెళ్ళినప్పుడు, అది కాలినప్పుడు తెలుస్తుంది. ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత పెద్దవారమైనా కూడా తండ్రి చెప్పే సలహా, తండ్రి చెప్పే సూచనలు మనం పాటించాలి. అందుకే తండ్రి అంటే సలహాదారుడు. రెండవది ఎఫ్ అంటే ఫర్గివ్, రెండవది అడ్వైజ్ అంటే సలహాదారుడు. మనుషులు, బంధువులు, స్నేహితులు ఇచ్చే సలహాలు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. తప్పుడు సలహాలు కూడా ఇస్తారు. కానీ తండ్రి ఎప్పుడు తప్పుడు సలహాలు ఇయ్యడు. అన్ని మంచి సలహాలే ఇస్తాడు కుమారునికి. మంచిగా నేర్పిస్తాడు తండ్రి. చూడండి, సామెతలు 5వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, కుమారులారా నా మాట ఆలకించుడి. కుమారులారా ఏమంటున్నాడు? నా మాట ఆలకించండి, నా మాట వినండి. నేను చెప్పే సలహాను మీరు స్వీకరించండి, నేను చెప్పే మాట మీరు వినండి. నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె నా మాట విను అని దేవుని లేఖన భాగంలో రాయబడి ఉన్నాయి. నేను చెప్పు ఉపదేశములో నుండి తొలగకుడి. నేను చెప్పే ఉపదేశము నుండి తొలగిపోవద్దు. నా కుమారుడా నేను చెప్పే మాట విను, నేను చెప్పే సలహాను తీసుకో. చెడు సహవాసము చేయొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. పెద్దగైనప్పుడు ఏం చేస్తామంటే దుష్టుల ఆలోచన చొప్పున ఉంటాం, పాపల మార్గమున ఉంటాం. తండ్రి చెప్పినప్పుడు లెక్క చేయమప్పుడు, నువ్వేం నాకు చెప్పేది, నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటాం. మనము ఎంత గొప్పవాళ్ళమైనా తండ్రికి బిడ్డలమే. ఢిల్లీకి రాజైనా తండ్రికి ఎవరు? కొడుకే. అవునా కదా? ఒక రాజు ఢిల్లీకి అయినాడంటే భారతదేశ ప్రధాని కూడా తండ్రికి ఎవరు? కొడుకా కదా? ఎంత గొప్పోడైనా తండ్రికి లోబడాల్సిందే, తండ్రి మాట వినాల్సిందే, తండ్రి చెప్పిన మాటను స్వీకరించాల్సిందే. అప్పుడే మనకు ఆశీర్వాదాలు కలుగుతుంది. 12వ అధ్యాయం సామెతలు 24వ వచనం. సలహా, తండ్రి సలహా తీసుకోవాలా. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు, నాయనా బాగా పని చేసుకో, బాగా కష్టపడు, రోజు పొద్దున్నే లేచి ఈ పనికి పో అంటే నాకేం చెప్తావులే, నాకు తెలియదా, నాకు 2 పిల్లలు అయినారు, నువ్వు చెప్తేనేనా నేను చేసేది అని అంటారు కొంతమంది. ఎందుకు చెప్తారు తెలుసా? తండ్రి సలహా,
తాను అనుభవించి కష్టాలలో నుంచి పైకొచ్చినాడు కాబట్టి తన కుమారుడు ఆ కష్టాలు అనుభవించకుండా తండ్రి ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు, ఈ దారిలో పోనాయనా, ఈ దారిలో నువ్వు నడుచు, అదే వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు తన వాళ్ళు అని చెప్పినప్పుడు తండ్రి ఆజ్ఞ వినాలి, తండ్రి చెప్పిన ఉపదేశము స్వీకరించాలి. అయితే దేవుని మాట కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలబడద్దు, అపహాసకులు కూర్చుండు చోట, ఇది తండ్రి చెప్పే బోధ. స్కూల్కి పోయినప్పుడు చెడ్డ వాళ్ళతో ఉండొద్దు నాయనా, మంచి వాళ్ళతో నడుచుకో, స్కూల్ అయిపోతేనే చక్కగా ఇంటికి రా, వస్తేనే చదువుకో, హోంవర్క్ చేసుకో. తండ్రి చెప్పే మాటలు ఎట్లుంటాయి తెలుసా? చాలా మంది పిల్లలకి కర్కోటంగా ఉంటాయి. హోంవర్క్ చేసుకో, రాసుకో అని చెప్తుంటే ప్రతి మాట, ప్రతి గద్దింపు వాళ్ళకి ఎట్లుంటుందంటే చాలా చేదుగా కనబడుతుంది. ఈరోజు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట చేదుగా ఉండొచ్చు, కానీ పెద్దగైనాక ఆ మాటలే నీకేమైతవి తీపిగా మారుతాయి. విద్య యొక్క విత్తనాలు చేదుగా ఉంటాయి, దాని ఫలాలు తీపిగా ఉంటాయంట. అందుకే విద్య నిగూఢ గుప్తమగు విత్తము అంట. విద్య అనేది నిగూఢమైన విత్తనము, కనిపించనిది, దాని ఫలాలు ఎప్పుడు కూడా తీపిగా ఉంటాయి. తండ్రి మాటలు కూడా ఎప్పుడు కఠోరంగా కఠినంగా ఉంటాయి, కానీ అవి నువ్వు పెద్దగైనప్పుడు ఆ మాటలే నిన్ను గొప్పవాళ్ళని చేస్తాయి. తండ్రి కొట్టిన దెబ్బలు, తండ్రి శిక్షించిన ఆ శిక్ష ఏమైతుంది, అది జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు నా తండ్రి కొట్టకపోయి ఉండింటే, ఆ రోజు మా నాన్న గద్దించకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు అని మనం చెప్పుకుంటాం. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఎవరు? సోమరులు. అయినా సోమరుగా ఉండొద్దు, నిద్రమబ్బు విడిచిపెట్టు, బాగా హుషారుగుండు అంటే నా ఇష్టం, నేను ఎప్పుడన్నా లేస్తాను, నువ్వేం నాకు చెప్పేది అంటే ఏమవుతాడు వాడు? శ్రద్ధ గలవాడు ఆ పనులు చేస్తాడంట. వెట్టి పనులు అంటే పనికిరాని పనులు చేయాల్సి వస్తాయి, పనికొచ్చే పనులు కాదు. పనికిరాని పనులు చేస్తే పనికి మానవులం అవుతామా, మంచోళ్ళం అవుతామా? ఎందుకు ఆ స్థితిలోకి పోయినామంటే తండ్రి చేయు ఉపదేశమును మనము వినలేదు కాబట్టి. సామెతలు 20వ అధ్యాయము 3వ వచనము చూస్తే ఇంకా తండ్రి ఏం చెప్తుంటాడు తెలుసా? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. నాయనా అటుపోయే ఇటుపోయే రంకులకు పోవద్దు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, బాగా రంకులకి పోమని చెప్తుంటారు. ఇంతేనా నువ్వు శాత కాకుండా ఉండేది? ఏసి ఒక్క లేకుండా వరుసగా ముగ్గురు వేసినా కూడా ఒకటే శిక్షనే, వేసిన అప్పు అని చెప్తుంటారు. అంటే తల్లిదండ్రులు ఏది బోధిస్తారో పిల్లలు అది నేర్చుకుంటారు. అందుకే తండ్రి ఏమని చెప్తాడంట, అందరూ అట్లా ఉండరు, కొంతమంది మాత్రమే ఉంటారు. తల్లిదండ్రులే పిల్లల పాఠ్య పుస్తకము అంట. ఏమంట? తల్లిదండ్రులే పిల్లల మొట్టమొదటి పాఠ్య పుస్తకం. మొట్టమొదటిగా ఎవరు చదువుతారు పిల్లలు? తల్లిదండ్రుల పుస్తకం చదివేసింటారు, ఇంకా తర్వాతనే బడిలో చదివేది. తండ్రి ఎట్టున్నాడు, తల్లి ఎట్టుందో ఆ లక్షణాలు వచ్చేస్తాయి. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నామో అదే మోడల్ వాళ్ళు వచ్చేస్తారు. జిరాక్స్ కాపీ అంటారు కదా, జిరాక్స్ కాపీ ఒరిజినల్ లాగా ఉంటుందా లేకపోతే వేరే ఉంటుందా? ఏం చెప్పడం లేదు ఉండాలి యవనస్తులు పిల్లలు. జిరాక్స్ ఒరిజినల్దే జిరాక్సా లేకపోతే వేరే ఏమైనా వస్తుందా? ఏం చెప్పడం లే, సేమ్ వస్తుంది. ఏమంటే నువ్వు బ్లాక్ అండ్ బ్లాక్ చేస్తే బ్లాక్ వస్తుంది, కలర్ జిరాక్స్ చేస్తే కలర్ వస్తుంది. మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాం. ఆ చెట్టు ఎట్టాడుతో దాని ఫలాలు కూడా అటువంటివే, అవునా కదా? అందుకే ఏం చెప్తుంది ఇక్కడ, కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుతాడంట? పోరు అంటే ఏడుపా?
మూర్ఖుడైన ప్రతివాడు పోరును కోరుతాడు అంటే ఏం కోరుతాడు? కలహాన్ని కోరుతాడంట. అందుకే తండ్రి ఏం చెప్తుంటాడంట? నా కుమారుడా, కలహమునకు దూరముగా ఉండుట నరులకి ఘనత, దేవుని మనము ఆరాధించుదాము అని తండ్రి అడ్వైజ్ ఇస్తాడనమాట. మూడవది చూడండి, ఫాదర్లో మూడవది టీ అంటే టీచర్. తండ్రి ఎవరు? టీచర్, బోధించేవాడు. మొట్టమొదట నేను చెప్తే తల్లిదండ్రులే పిల్లల మొట్టమొదటి పాఠ్య పుస్తకము. ఆ తెల్లని కాగితము పిల్లలైతారు. ఆ తెల్లని కాగితంలో ఒక్క చుక్క పెన్ను చుక్క పెట్టినామనుకో ఏం కనబడుతుంది? మొత్తం తెల్లది కనబడుతుందా? పెన్ను చుక్క మాత్రమే కనబడుతుందా? దృష్టి అంతా దేని మీద పోతుంది? తెల్ల దాని మీద ఆ నల్ల బొట్టు ఏమి అన్నట్టుగా ఆ చుక్క మీదగా మనసంతా పోతుంది. ఆ తెల్ల పేపర్లో, ఆ పిల్లలు అనేటువంటి తెల్ల పేపర్లో తల్లిదండ్రులు ప్రేమ, కనికరము, దయ ఇవన్నీ రాస్తే ఆ పేపర్ మీద అదే ఉంటది. తల్లిదండ్రులు ఈర్ష్య, ద్వేషము, కలహము, కపటము అనేది రాస్తే ఆ తెల్ల పేపర్ అనే పిల్లల మీద, పిల్లల మనసులో అదే వ్రాయబడుతుంది. అందుకే ఈ టీచర్ ఏం బోధిస్తారంట? స్కూల్లో టీచర్ పిల్లలకి ఏం నేర్పిస్తాడు? నీ పక్కనోని కొట్టు అని చెప్తాడు కదా. సార్ వీడు నాతో కొట్లాడుతున్నాడు, వీడు నాతో వాదులాడుతున్నాడు అంటే కూడా సార్ ఏం చెప్తాడు? రవి, నువ్వు కూడా విబిఎస్ సార్ చేసు కదా, విబిఎస్ టీచర్గా ఏం చెప్తావు నువ్వు? కొట్లాడకూడదు, కలిసి ఉండాలా. ఎందుకు మీకు కొట్లాట? స్కూల్లో ఉన్న తర్వాత అన్నదమ్ములక్క పెరగాల అని చెప్తారా లేదా? తండ్రి కూడా ఏం చేస్తాడంటే బోధించేవాడు, కలిసి ఉండాలి అని చెప్తాడు. పెద్దలు కూడా ఏం చెప్తారు? కలిసి ఉంటే కలదు కష్టము. కలదు కష్టమా, కలదు సుఖమా? మానస బాగా చెప్తుంది కలదు సుఖము అని. అందరికి తెలిసి ఇది కలిసి ఉంటే కష్టమైన సుఖమే. ఎందుకంటే కలిసి ఉంటే కష్టాన్ని అందరూ కూడా ఏం చేస్తారు? పంచుకుంటారు. కాబట్టి ఎంత కష్టమైనా అది ఎట్లా కనపడుతుంది? సులువుగా కనపడుతుంది. మీరు బాగా చూడండి, చీమలు చూడండి, ఒక్క ఆహారం ఒక గింజ దొరుకుతూ కూడా ఎన్ని చీమలు తీసుకుపోతుంటాయి. ఒక్కటి కూడా ఆ ఒక్కటి వచ్చి తీసుకుపోతుంది అనుకో, దానికి బలం చాలకపోతే ఏం చేస్తుంది? చీమలు చూసినారా మీరు బాగా? ఆ చీమలు ఏం చేస్తుంది? ఒక్కటి తీసుకుపోయేది చేత కాకపోతే రెండో చీమలు తీసుకొస్తుంది. ఈ రెండు చీమలు కలిసి ఆ ఆహార ధాన్యాన్ని నిదానంగా తీసుకుంటూ పోతాయి. ఈ రెండు కలవడం ద్వారా ఏమైంది? ఇంకా బలం వచ్చింది. కాబట్టి ఈ టీచర్, తండ్రి అనేవాడు ఏం చేస్తాడంటే కలిసి ఉండమని చెప్తాడు. కలిసి ఉంటే కలదు సుఖము. టీచర్ బోధ చేయవాడు, సరి చేసేవాడు. టీచర్ ఏమేం చేస్తాడు చెప్పండి? బెత్తం వాడతాడా లేదా? వెరీ గుడ్. తండ్రి కూడా ఏం వాడతాడు? బెత్తం వాడాల్సిందే. సామెతలు 6వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకున్నట్లయితే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. అరే నాయనా, టీచర్ చెప్పిన మాట ఇను, మీ సార్ చెప్పిన మాట ఇను అని చెప్పినట్టుగా దేవుడు కూడా ఏం చెప్తాడంటే మనందరినీ, నా కుమారుడా, మీ నాన్న చెప్పే మాట విను, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. ఎక్కడ ధరించుకోవాలా? హృదయమందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఎక్కడ కట్టుకోవాలా? నీ మెడ చుట్టూ కట్టుకోవాలా. ఎల్లప్పుడూ వాటిని ధ్యానం ఉంచాలా, దాన్ని చూసుకోవాలా. తండ్రి ఉపదేశము, తల్లి ఉపదేశమును మర్చిపోకుండా ఉండాలా. మన టీచర్, మన తండ్రి చెప్పిన మాటను మనము గైకొనాలి, అవి పాటించేవారుగా ఉండాలి. సామెతలు 4వ అధ్యాయము 14-15 వచనాలు. సామెతలు 4వ అధ్యాయం 14-15 చదవండి. భక్తిహీనుల త్రోవను
మన టీచర్, మన తండ్రి మనకేం చెప్తున్నాడు? భక్తిహీనుల త్రోవను చేరకము నా కుమారుడా, దుష్టుల మార్గమున నడువకము. దాని యందు అంటే దుష్టుల మార్గములో ప్రవేశించక తప్పించుకో. ఏ మార్గము నుండి? దుష్టుల మార్గము నుండి తప్పించుకో నా కుమారుడా. టీచర్, తండ్రి మనకు బోధిస్తున్నాడు, దుష్టుల మార్గంలో పోవద్దు. ఒకవేళ పోయే పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి ముందుకు సాగిపో. ఆ కీడు నుండి, ఆ తప్పిదము నుండి, ఆ పని నుండి నువ్వు తొలగిపో నా కుమారుడా, తొలగిపోయి సాగిపో. అట్టివాడు కీడు చేయనిది ఎవరు అంటే కీడులో పడేవాడు, కీడులో అనుసరించేవాడు, కీడు నుండి తప్పించుకునే వాడు ఏం చేస్తాడంట? కీడు చేయనిది వానికి నిద్ర రాదు. ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. ఎందుకంటే తండ్రి ఉపదేశాన్ని వీడు అవలంబించలేదు కాబట్టి. మన ఉపదేశకుడు, మన టీచర్ అయినటువంటి తండ్రి మాట వినలేదు కాబట్టి వాడికి కీడు చేయనిది ఏం రాదు? నిద్ర రాదు. ప్రతి కుమారుడు తన తండ్రి కష్టాన్ని గ్రహించాల. చాలా మంది పెద్దగా అయినాక చెప్తారు, నువ్వు నన్ను ఏం చూసినాపో, చూసినాపో, పెద్ద 3 పూటల భోజనం పెట్టినావని, ఒక పూట పెట్టి సాకినావో లేదో, ఆ ఒక్క పూట కూడా నీకు పెట్టకుంటే ఈరోజు ఏం గతి అయ్యేవాళ్ళం. కొంతమంది వాళ్ళకున్న దాంట్లో కల్లో గంజో పెట్టైనా పిల్లల్ని పెంచుతారు, పెద్ద చేస్తారు. ఆ పెద్దగా అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏం మాట్లాడతారు? నన్ను బలి చూసినాపో, చిన్నగున్నప్పుడు ఏమి ఇన్ని బట్టలు ఇప్పించినావని ఒక్క జొత్త వేసుకొని తిరిగినా అది కూడా చినిగిపోయినది ఇచ్చినావు నీ ముఖానికి అని తండ్రిని తల్లిని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధల్లో, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ లేమిలో వాళ్ళు తిన్నా తినకపోయినా ఆ కుమారుని కుమార్తెని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళను మనము ప్రేమించాలా, వాళ్ళ బోధను మనం అనుసరించాలా, వాళ్ళు చెప్పిన మాట మనము వినాలి. కొంతమంది పెద్దగా అయిన తర్వాత చెప్తుంటారు, నువ్వేం నన్ను చూసుకోలే, మా నాయన నాకేం చూడలే, నేనే పనికి పోయిచ్చినా, కూలికి పోయిచ్చినా, అన్ని చేసినా నేనే పెద్దగా అయినా అంటావు. కానీ నీకు జన్మనిచ్చి నిన్ను వచ్చినప్పుడు నిన్ను దగ్గర ఉన్నా లేకున్నా నిన్ను ప్రేమించి తిన్నావా అని పలకరించేది ఎవరు? తల్లి తండ్రి మాత్రమే. అందుకే తల్లిదండ్రుల ప్రేమ ఎంతో గొప్పది అని మనం గ్రహించాలి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దానిలో నుండి తొలగి సాగిపో. 4వది హెచ్. ఫాదర్లో 4వది హెచ్ అంటే హెడ్, నాయకుడు. ఎవరు? తండ్రి. ఎవరు? నాయకుడు. హెడ్ అంటే తల లేదా యజమాని. ఆయన ఫ్యాక్టరీకి పెద్దవాడు, యజమానుడు అంటారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటారు. కుటుంబానికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరు? తండ్రి. హోమ్ డిపార్ట్మెంట్ తల్లి. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు? తల్లి. హెడ్ డిపార్ట్మెంట్ తండ్రి. అంటే దేవుడు ఏమిటిగా పోలుస్తున్నాడంటే శిరస్సును తండ్రిగా, శరీరాన్ని తల్లిగా దేవుడు పోలిస్తున్నాడు. శిరస్సు దేవుడు, మరి శరీరం ఏమైంది? సంగమైంది. దానితో దేవుడు పోలుస్తున్నాడు. అందుకే నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధను, నీ తండ్రి చేయి ఉపదేశమును నీవు ఎన్నడూ కూడా త్రోసివేయొద్దు అంటాడు. అంటే సంఘము చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాట నీవు త్రోసివేయొద్దు అని దేవుని మాటలో చూస్తున్నాం. నాయకుడు లేని జనులు ఏమవుతారంట? సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు. నాయకులు లేకపోతే జనులు ఏమవుతారు? చెడిపోతారు. చాలా మంది పిల్లలు చిన్ననాడు, చిన్న పిల్లలు చూస్తే చిన్న వయసులోనే తల్లి ఉంటే తండ్రి లేకుంటాడు, తండ్రి లేకుంటే తల్లి ఉండదు. ఈ తల్లిదండ్రుల సంరక్షణలో పెరగని వాళ్ళు కొంతమంది మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు అప్పుడు అనుకుంటారు, మా నాన్న ఉండింటే, మా అమ్మ ఉండింటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, నాకు చెప్పే వాళ్ళే లేరు, నా తండ్రి చెప్పడానికి నా తండ్రి లేడు, చెప్పడానికి నా తల్లి లేదు, అయినా కూడా
దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినాడు అని చెప్తారు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని చూస్తే చాలా బాధ అవుతుంది, కడుపు తరుక్కొని పోతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పాలు తాగే స్థితిలోనే తండ్రి అయినా పోయింటాడు, తల్లి అయినా పోయింటది. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారు, కానీ ఆ ప్రేమకు కరువై, తల్లి ప్రేమకు కరువై, తండ్రి ప్రేమకు కరువై పెరిగి పెద్దవాళ్ళు అయిపోతుంటారు. వాళ్ళు చెప్పినప్పుడు బాధ అవుతుంది. నాన్న, చాలా మంది ఈరోజు స్టేటస్ పెట్టినారు తండ్రి లేని వాళ్ళు, నాన్న ఐ మిస్ యూ అని. నాన్న, నేను నిన్ను కోల్పోయినా, నీ ప్రేమ నేను పంచుకోలేకపోయినా, నీతో గడిపిన ఆ క్షణాలు నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను అని స్టేటస్ చూస్తుంటే చాలా బాధ అవుతుంది. చాలా మంది ఏం చెప్తారంటే, ఒక తండ్రి కుమారునితో అన్నాడంట, నాన్న, తండ్రి కుమారుతో అన్నాడంట, కుమారునితో, నాయనా, తండ్రికి ఎందుకు వచ్చిందో డౌట్, కుమారునితో అన్నాడంట, నాయనా, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా అని అడిగినాడంట. ఎవరు? మీరు జవాబు చెప్పాలి, లేకపోతే నాకేం అర్థం కాదు. తండ్రి కుమారుని అడుగుతున్నాడంట, నాయనా, నా కుమారుడా, నేను సడన్గా చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా అని అడిగినాడంట. ఏమడిగినాడు? ఏం చెప్తారా, మై బాత తుమారు నయమాలు అర్థం కాకుండా ఏమడిగినాడు? నా కుమారుడా, ఒకవేళ నేను సడన్ గా ఈరోజు రాత్రో రేపో చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా అని కొడుకుని అడిగినంట. కొడుకు అన్నాడంట, నానా, నువ్వు చచ్చిపోతే నేను ఏడ్చాను, నువ్వు బ్రతికినప్పుడు కన్నీళ్లు రాకుండా, నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటానా, అదే నేను నీకు చేసేది అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు బ్రతికినన్ని రోజులు నీ కంట్లో నీళ్లు రాకుండా, నీ కంట్లో నీళ్లు తెప్పియకుండా నా బ్రతికినన్ని రోజులు నిన్ను చూసుకుంటా, అదే నేను కోరుకునేది అని చెప్పినాడు. ఏది గొప్ప? చచ్చిపోయినప్పుడు మీద పడి ఎంత ఏడ్చినా ఏం లాభం? బ్రతికినప్పుడు ఏం చూడలేనోడు, బ్రతికినప్పుడు కన్న తల్లిదండ్రులను హాస్పిటల్కు తీసుకుపోలేనోళ్ళు, కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనోళ్ళు 3 పూటల, చచ్చినప్పుడు ఎంత పడి ఏడిస్తే ఏం లాభం? ఎన్ని కన్నీళ్లు కరిస్తే ఏం లాభం? అప్పుడు చనిపోయినప్పుడు ఏడుస్తుంటాడు, నైనా లేనైనా ఒక్కసారి పువ్వ తిను అని. తింటాడా? ఇన్ని రోజులు నీకు అన్నం పెట్టాలనైనా, ఇన్ని రోజులు నీకు బట్టలు ఇవ్వాలనైనా, ఇవాళ బట్టలు తెచ్చినా కొత్తవి వేసుకో అంటే వేసుకుంటాడా? మనం ఎప్పుడైనా కూడా బ్రతికినప్పుడు మాత్రమే, నువ్వు బ్రతికినప్పుడు నీ తల్లిదండ్రులను చూసుకోవాలి. తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి జన్మ మన జన్మనే కాదు. ఎంత మంచి మాట అడిగినాడు కదా తండ్రి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా, నీ కంట్లో నీళ్ళు వస్తావా అంటే, నువ్వు చనిపోయినప్పుడు ఏడిస్తే నువ్వు చూడవు కదా నాయనా నన్ను, నువ్వు బ్రతికినప్పుడు నీ కంట్లో నీళ్ళు రాకుండా నేను చూసుకుంటా. అది తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ. అందుకే ఈ మాట చెప్తూ చూడండి, ఏం చెప్తుందంటే, నాయకుడు లేని జనులు ఏమవుతారు? చెడిపోతారు. తండ్రి ఒక నాయకుడు, బాస్. ఆఫీస్లో బాస్ లేకపోతే ఏమవుతుంది? 10 గంటలకు రావాల్సిన ఉద్యోగస్తుడు ఎన్ని గంటలకు వస్తాడు? 12కి వస్తాడు. పట్టించుకునే ఉండరు. తండ్రిని చాలా మంది, వీడు చచ్చిపోయింటే బాగుండా అనుకున్న తోళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. కొట్టినప్పుడు ఎప్పుడు చూసినా కొడతాడు, చచ్చిపోయింటే బాగుంటుండే అంటారు. నిజంగా చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది తండ్రి విలువ. నిజంగా చచ్చిపోతే నీ తల్లి విలువ తెలుస్తుంది. మా అమ్మ ఊక కొడుతుంది, మా అమ్మ చచ్చిపోయింటే బాగుంటుండే, మా నాయన ఊక కొడతాడు, ఏదన్నా లారీ గుద్దుకుని బాగుంటుండే అని అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ తల్లి తండ్రి విలువ లేని వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది. అందుకే నా తండ్రి, నా కుమారుడా ఏం చెప్తుంది చూడండి, నాయకులు లేని జనులు చెడిపోతారు. 12వ అధ్యాయం 1వ వచనం సామెతలు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. చిన్నగున్నప్పుడు మాట వినకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని బాగా కొడతారు. పెద్దగైనప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కూడా కొట్టేతోళ్ళు ఉన్నారు. అన్నం తినమంటే తినవా అని కట్ట తీసుకొని కొట్టేతోళ్ళు ఉన్నారు. అన్నం పెట్టకుండా చంపిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఘోరమైన చూడండి. ఒక్కసారి
ఒక్కసారి నిజంగా మన తల్లిదండ్రులు మనల్ని పురిటిలోనే కాదనుకునింటే ఏమవుతుండే, మనం ఉండే వాళ్ళమే కాదు. అందుకే ఫాదర్స్ డే అంటే తండ్రిని గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. తండ్రి ఏమి తక్కువ కాదు, తల్లి ఏమి గొప్ప కాదు, ఇద్దరు ఇద్దరే. రెండు కళ్ళల్లో ఏది నీకు ముఖ్యమైనది చెప్పండి? ఒక కన్ను పొడుచుకోండి, పొడుచుకుంటారా? కొంతమంది ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు, నీకు ఎవరంటే ఇష్టం అంటే ఇద్దరు ఇష్టమే అంటారు. మీ నాన్న ఇష్టమా మీ అమ్మ ఇష్టమా అంటే అమ్మ ఇష్టం అంటారు. అంటే మీ నాన్న ఇష్టం లేదంటే నాన్న కూడా ఇష్టమే అంటారు. ఎక్కువ ఎవరు ఇష్టము అంటే మళ్ళీ ఒకరినే చెప్తారు. మళ్ళీ వీళ్ళు ఇష్టం లేదంటే ఇద్దరు ఇష్టమే అంటారు. రెండు కన్నుల్లో యాది ఇష్టము? రెండు ఇష్టమే అంటారు. కానీ ఎక్కువ యాది ఇష్టము అంటే రెండు చేతులలో యాది ఇష్టము? చేతుల వరకు పోయినారులో ఈ 5 ఏళ్ళలో యాది ఇష్టము? ఈ చిన్నది ఇష్టంలే కదా. ఇది ఉన్న ఒకటే లేకుండా ఒకటే, తీసేద్దామా? ఇది అన్నీ ముఖ్యమే. మన కుటుంబంలో కూడా అందరూ ముఖ్యమే, అందరూ మనం ప్రేమించాలి. అందుకే శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు ఎటువంటి వాడంట? పశుప్రాయుడు. అంటే పశువు అని అర్థం. తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే పండ్లు కొరకతోళ్ళు ఉన్నారు పిల్లలు, మొండిగా తయారంటారు. కొంతమంది ఇయ్యకుంటే బీరువాలు గుద్దతోళ్ళు ఉన్నారా లేదా? బిందెలు కొడతోళ్ళు ఉన్నారు, గ్యాస్ స్టవ్లు ఎత్తేసేతోళ్ళు ఉన్నారు పిల్లలు. ఏమన్నా అంటే ఏమన్నా మొండోడు అయిపోయినాడు, ఏం చేయాలా మా వాడు. ఈ పాప అంతే మొండిది, ఇవ్వకుంటే ఇంట్లో బెదిరిస్తుంది, ఇంట్లో నుంచి పారిపోతా చూడు ఇవ్వకుంటే కదా. శిక్షను ప్రేమించని వాడు ఎవరంట? పశుప్రాయుడు, పశువు లాంటి వాడు. కాబట్టి శిక్షను ప్రేమించాలి. తండ్రి చేయు శిక్షను, తల్లి చేయు శిక్షను మనము ప్రేమించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. గద్దిస్తే విసుకొద్దు. మీ నాయన నిన్ను గద్దిస్తే విసుకోవద్దు. సేవకుడు గద్దిస్తే విసుకోవద్దు. ఈ మధ్య నాకు కొంచెం సమాచారం వచ్చింది, అన్ని గద్దించేదే చెప్తున్నారు ఈ మధ్యలో చర్చిలా అని అనుకుంటున్నారంట. గద్దించినప్పుడు మనము విసుకున్నాం అనుకో, ఎప్పుడు చూసినా భార్య భర్తని ప్రేమించు, భర్తని భార్యను ప్రేమించు, భార్యని ప్రేమించు, భర్తని ప్రేమించు, పిల్లల్ని ప్రేమించు, కొడుకును ప్రేమించు, ఇవే చెప్తున్నాడమ్మా సారు. అంటే ప్రేమించమంటారా వద్దా? మీకు ప్రేమిస్తే మీకే మంచిది. ప్రేమించమన్నాడు కాబట్టి మేము ప్రేమించము అని ఇంట్లో కొట్లాడు. ఎవరికి నష్టం? నాకు నిన్నను మొన్న పడింది. ఎక్కువ ఇవే చెప్తున్నావు అంటే మధ్యలో భార్య భర్తలు ప్రేమించుకోండి, పిల్లలు ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ఒకటే ప్రేమ 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 చెప్తున్నాడు. 2 వారాలే ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమించొద్దు. నా కుమారుడా నన్ను ప్రేమించు, నా కుమారుడా నా ఉపదేశము విను అని బైబుల్ చెప్తలేదా? వింటే ఎవరికి లాభము? మనకే లాభం. వినకపోతే నువ్వు ఇక్కడ ప్రేమించు అన్నప్పుడు నిజంగా నీ ఇంటికి పోయి నీ భార్యను ప్రేమించు. ఎంత సంతోషపడుతుందో. అరే ఈరోజు చర్చిలో సార్ చెప్పినాడు కదా ప్రేమించమని అని ఎప్పుడు నీ భర్తను తిరుగుతుంటే ఇంటికి పోయి రాయే అని ఒక్కసారి నువ్వు ఎంత సంతోషపడతాడు నీ భర్త. అది ఇచ్చిపెట్టి ఇవే చెప్తున్నాడంటే జ్ఞానము కలుగుటకై గద్దించాలా. మన తండ్రి కూడా మనల్ని ఎందుకు గద్దిస్తాడు? ఆయనకు సంతోషమా గద్దించడం? మనం ప్రేమించినప్పుడు, మనము దారిలో లేనప్పుడు గద్దిస్తే మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానము గలవానికి బోధించగా వాడు విని మరీ ఎక్కువగా జ్ఞానమును సంపాదించుకుంటాడంట.
బుద్ధిహీనుని గద్దించినప్పుడు ఆ బుద్ధిహీనుడు గద్దించు వాని మీద తిరస్కారం చేస్తాడంట. ఏం చేస్తాడు? తిరస్కారం. మళ్ళీ ఏం చెప్తాను చూడండి, నాయకుడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసగించుకున్నవాడు పశుప్రాయుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12లో, నా కుమారుడు ఆ ప్రభు చేయి శిక్షను తృణీకరించొద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు. ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు విసుకోవద్దు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడు? దండిస్తాడు. దండించడం అంటే గద్దించడము, వారిని కొట్టడము. ఏ తండ్రి అయితే పిల్లలు ప్రేమిస్తాడో వాళ్ళు ఏం చేస్తాడు? బాగా గద్దిస్తాడు, కొడతారు. స్కూల్లో కూడా ఎవరి మీద ధ్యాస ఉంటుంది టీచర్కి చెప్పండి? బాగా చదివే వాని మీద, ఇంకెవరి మీద ఉంటుంది? బాగా అల్లరి చేసే వాడి మీద. ఈ ఇద్దరు టాప్ లెవెల్ ఉంటారు స్కూల్ టాప్లా. స్కూల్లో అందరికంటే అల్లరి చేస్తాడు ఎవడో తెలుసు సార్కి, అందరికంటే బాగా చదువుతాడు ఎవడో బాగా తెలుసు. మిగతా వాళ్ళు తెలిసినా కూడా అంత పట్టించుకోరు, ఎక్కువ వీళ్ళ మీదనే ఉంటుంది ధ్యాస. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ గద్దించినప్పుడు ప్రభు ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడు? దండిస్తాడు. ఆయన స్వీకరించినప్పుడు దండిస్తాడు. తండ్రి కూడా దండించేవాడుగా ఉంటాడు. 5వది, తండ్రి ఎక్స్పర్ట్ అంట, నిపుణుడు. తండ్రి ఎవరు? నిపుణుడు. అన్ని తెలిసిన వాడు ఎవరు? తండ్రి. అన్ని తెలిసిన వాడు ఎవరు? తండ్రి. ఇప్పుడిప్పుడు మొన్న తండ్రి అంటే మనము మన తండ్రికే చెప్తాం, నాకు తెలియదా, నేనే నా కొడుకుకి చెప్తున్నాను, మళ్ళీ నాకు చెప్తావా అంటారు. మనం ఎన్ని చెప్పినా, మనం ఎంత గొప్ప తండ్రులమైనా, మన తండ్రులు మనకంటే ఎవరు ఎక్స్పర్ట్. మన తండ్రులు చెప్పిన మాట మనం వినాల, మనం చెప్పిన మాట మన పిల్లలు వినాల, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ పిల్లలు వినాల. అదే అనుభవం అంటారు దాన్ని. ఎక్స్పర్ట్ అంటే ఏమి? సీనియర్, అనుభవజ్ఞుడు అని అర్థం. తండ్రి ఎవరు అంటే అనుభవజ్ఞుడు. అన్ని అనుభవించి వచ్చిన వాడే తండ్రి. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, సంతోషాలు తెలిసిన వాడే తండ్రి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే తండ్రి తన కుమారుల గురించి ఎంత శ్రద్ధ వహించిన వాడిగా ఉన్నాడు చూడండి. తండ్రి నిపుణుడు. పిల్లలు ఏం చేస్తారో అని భయపడేవాడు తండ్రి. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడును. అతనికి ఎంతమంది? 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక జనులందరిలో అతడు గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్లలో విందు చేయునై కూడినప్పుడు అందరూ కలిసి ఏం చేసేవాళ్ళంట? అన్నపానములు అందరూ ఒకే చోట విందు చేసుకునేవారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరి కోసము?
పిల్లలు ఏమైనా పాపము చేసినారేమో అని ఎక్స్పర్ట్ అయినా, ఎందుకంటే కూడుకున్న చోట ఏమైతే విందు కూడా చేసుకోవచ్చు. ఏదైనా పాపము చేస్తారేమో, చేసి ఉండొచ్చు అని చెప్పి తండ్రి వాళ్ళ కోసం ఏం చేసేవాడు? బలులు అర్పించేవాడు. దేవునికి ఏం చేసేవాడు? బలులు అర్పించి పిల్లల నిమిత్తమై అరుణోదయమున లేచి ప్రార్థన చేసేవాడు పిల్లల కోసం. ఎక్స్పర్ట్ అన్నమాట. మనం కూడా మన పిల్లల కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రతి కుమారుని కోసం, ప్రతి కుమార్తె కోసం ప్రార్థన చేయాలి. మా పిల్లలను రక్షించు దేవా, కాపాడు దేవా అని. ఆరవదిగా తండ్రి ఎవరు అంటే గద్దించేవాడు. తండ్రి ఎవరు? గద్దించేవాడు. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. తండ్రి బుద్ధి చెప్తాడు. ఎవరిని? ఇష్టమైన కుమారుని. ఇష్టమైన కుమారుని ఎక్కువగా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎందుకంటే ఆ ఇష్టమైన కుమారుడు ఎక్కడ చెడిపోతాడో అని వాడిని గద్దిస్తాడు. చెడిపోయిన వాడిని ప్రేమిస్తాడు, బాగున్న వాడిని గద్దిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే వాడు మనసు మార్చుకొని తిరిగి మరలా వస్తాడేమో అని వాని కోసం ప్రేమించి వాని కోసం ఎదురు చూస్తాడు తండ్రి. ఇక్కడ చూస్తే తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దించేవాడు తండ్రి. సామెతలు 23:13 చదువుకొని ముగించుకుందాం. సామెతలు 23:13. నీ బాలురులను శిక్షించుట, నీ పిల్లలను శిక్షించడం మానుకోవద్దు. మీ పిల్లలు ఎక్కడున్నా వారికి మంచి మాటలు చెప్పు, వారి కోసం ప్రార్థన చేయి, వారిని నీ హృదయంలో ఉంచుకొని వారి కోసము ఏం చేయాలా? దేవుని మొరపెట్టాలా. అరుణోదయంలో లేచి ప్రార్థన చేయాలి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. వాని ఆత్మ ఎక్కడ పోదు? పాతాళమునకు పోకుండా కాపాడేది ఎవరు? తండ్రి. తండ్రి శిక్షించినప్పుడు ఆ శిక్షను స్వీకరించి కుమారుడు మంచి దారిలో మళ్ళితే వాడు చనిపోయినప్పుడు వాని ఆత్మ పాతాళంలోనికి పోదు. తండ్రి ఆజ్ఞను మీరి, తండ్రి చెప్పు ఉపదేశమును తృణీకరించి వాని ఇష్టానుసారంగా వాడు నడుచుకుంటే వాడు పాపములకు లోనైతాడు. వాడు చనిపోయినప్పుడు వాని ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి తండ్రి గద్దించేవాడు, తండ్రి లీడర్, తండ్రి సంరక్షకుడు, తండ్రి క్షమించేవాడు. అన్ని లక్షణాలు తండ్రిలోనే ఉన్నాయి. కాబట్టి నీ ఆత్మ, నా ఆత్మ పాతాళములో పడకుండా గద్దించి సంరక్షించేది ఎవరు అంటే తండ్రి. చివరిగా తల్లిదండ్రులు లేని వారి కోసం ఒక మాట చదువుకుందాం. 146వ కీర్తన 9వ వచనం. ఈరోజు ఈ ఫాదర్స్ డే జరుపుకుంటున్నప్పుడు, అయ్యో నాకు తల్లి లేదే, తండ్రి లేదే, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు, సంరక్షించేది ఎవరు, మాకు మార్గం ఎవరు అని దిక్కు లేక బాధపడుతుంటే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు. తండ్రి లేని వారిని ఆదరించేది ఎవరు? దేవుడు. విధవరాండ్రులకు సహాయం చేసేది దేవుడు. కాబట్టి ఈరోజు తండ్రి లేక, నాకు తండ్రి లేడు, నన్ను ఆదరించేవాడు లేడు, ఈ యొక్క తండ్రి దినోత్సవమున నా తండ్రికి విషెస్ చెప్పడానికి నా తండ్రి లేడు అని కుమిలిపోతుంటే, తండ్రి లేని వారికి తండ్రి ఎవరు? దేవుడే. అందుకే ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను, భర్త లేనటువంటి స్త్రీలను ఆదరించేవాడు, ప్రేమించేవాడు ఆయనే. కాబట్టి ఆయనను ప్రేమిస్తూ నిరంతరము ఆయన మార్గంలో నడుస్తూ దేవుని ఆజ్ఞను మనం పాటించి ముందుకు పోదాం. అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ.